చెప్పారండి వాళ్ళు? తాత్కాలిక అన్నారు. అంటే ఏంటండి ఇప్పుడు ఋషికొండలో 450 కోట్ల కట్టి బిల్డింగ్లు, పర్మనెంట్ బిల్డింగ్ నెక్స్ట్ 200 ఏళ్ళు ఉండే బిల్డింగ్లు కడితే తప్పు. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయాలు కడితే కరెక్ట్ అండి. అండ్ రెండోది మీరు అంటున్నారు ఏం కట్టారు అని. డీసెంట్రలైజేషన్ ఆఫ్ రూలింగ్ అన్నదానికి చక్కటి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అక్కడ కడితే ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ప్రతి ఊరిలో ఒక విలేజ్ సెక్రటేరియట్ కట్టిన ఘనత మా పార్టీదండి. అవన్నీ శాశ్వత బిల్డింగ్లు కాదండి. ఆ సచివాలయాలే మీ కొంప ముంచినాయి. 151 నుంచి 11కి వచ్చారు. ఆ విషయంలో నేనైతే మేము తప్పు చేసామని మేము అనుకోవట్లేదండి. మేము ప్రజలకు సక్రమంగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో మేము ఫెయిల్ అయ్యామంటే దాంట్లో మేము ఏదైనా ఇంప్రూవ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ మా ఆలోచనే తప్పంటే మాత్రం అది తప్పండి. ఆలోచన తప్పంటలా, మీరు అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యవారిని చేయకపోతే కోతి అయిపోయి కూర్చుంది. అది అంటే ఒకటండి, 20 ఏళ్లలో చేయాల్సిన పనులు 5 ఏళ్లలో చేస్తే ప్రజలు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది. ఇప్పుడు రియల్ ఆ వాల్యూ ఏదో తెలుస్తుందని మొన్న ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ నేను చూశాను. డెత్ సర్టిఫికెట్ కి 90,000 అడిగారంటండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డెత్ సర్టిఫికెట్ మన ఇంటికి వచ్చేది. ఏదైనా అప్లై చేసుకుంటే మనకి హెల్ప్ చేసేవాళ్ళు. సిస్టమ్ ని గాడిలో పెట్టారండి. ఇంతకు ముందు ఈ 10 నెలల్లో మనం వింటున్న అరాచకాలు గత 5 నెలల్లో ఎక్కడైనా విన్నామండి? అసంతృప్తులు ఉన్నారు, మా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు, మా పార్టీ వాళ్ళకి అది జరగలేదు, ఇది లేకపోతే ప్రజలకు ఇది జరగలేదు, ఉద్యోగస్తులు స్ట్రిక్ట్ గా చూశారు, ఇవన్నీ నేను ఒప్పుకుంటాను. ఇంకొక 2-3 కీలకమైన అంశాలు. తిరుపతి అంశంలో వైసీపీ మరి వీరతాడులు భుజాన్ని వేసుకొని తిరిగేసిందా? ఎందుకు మీరు అసలు అంటే వెంకటేశ్వర స్వామిని తలవకుండా మీకు రోజు గడవదా? వైఎస్ఆర్సీపీకి ఏదో ఒకటి గలబా సృష్టించి గొడవ చేసి, ఆయన పాపం మంచి హృదయంతో టీటీడీ చైర్మన్ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కర్లేని అంశాలు లేవనెత్తితే ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారు కల్మషం లేకుండా వచ్చి చెప్పారు. ఏమన్నారు? ఏమంటే ఇంట్లో మనుషులు పోతేనే దిక్కు లేదు, గోవులు పోతే గోల చేస్తున్నారు ఏంటంటే తప్పేం మాట్లాడలేదు కదా ఆయన. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వృద్ధాప్యంలోనూ అనారోగ్యంలోనూ మనుషులు చనిపోతున్నారు, గోవులు కూడా అట్నే చనిపోయాయని జర్నలైజ్ చేసి చెబితే అది కూడా మీకు తప్పే. ఆయన వెళ్తారు, నేను 2,000 మందిని వేసుకుని వెళ్తాను. మీరు వెళ్ళింది ఏంటి? కళేబరాలు పాతిపెట్టిన స్థలాన్ని నేను చూపిస్తాను. మీరు ఒక్కళ్ళు వెళ్తే సరిపోతుందిగా, మళ్ళీ 2,000 మంది మార్పులు ఎందుకు? కరుణాకర్ రెడ్డి గారు వెనబడి అదే అండి. ఇక్కడ దేన్ని హైలైట్ చేస్తారో మనం చూడాలి. నేను ఇప్పుడు మీకు కావాలంటే నా దగ్గర ఫోను అందులో మాట్లాడుతున్నాను. నేను మీకు కావాలంటే పర్సనల్గా నేను వాట్సాప్ మెసేజ్లు పంపిస్తాను. మనమందరం శాంతియుతంగా ధర్నాలు చేద్దాం, ర్యాలీలు చేద్దామని జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు కూడా రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే టీటీడీకి సంబంధించిన విషయము ఇంతకుముందు టీటీడీ ఎక్స్ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి గారికి అడిగే హక్కు ఉంది. సో వారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ పైన ఉంది. వాళ్ళు వస్తాన్నారు, ఆడి వరకు ఒకే ఛాలెంజ్ ఇదంతా అది కూడా అవసరం లేదు. ఛాలెంజ్ చేసింది ఎవరండి? ఛాలెంజ్ చేసి దమ్ముందా, ధైర్యం ఉందా, స్వీకరించండి, రండి అని చెప్పింది ఎవరు? వస్తాను అన్నారు. తర్వాత కూడా భూమన అభినయ్ రెడ్డి గారు ఒకరే వెళ్ళారు, ఒకరికే అలౌ చేశారు. అక్కడ వెళ్ళారు, వాళ్ళు చూపించుకోలేకపోయారు. వాళ్ళ తప్పును వాళ్ళు బయట పెట్టుకున్నారు. అది మా ప్రాబ్లం కాదని. ఇప్పుడు ముసలోళ్ళు చనిపోతారు, ఓకే, లేగదూడలు ముసలివే అండి. లేగదూడలు కూడా చనిపోయిన ఫొటోస్ మన భూమన కరుణాకర్ రెడ్డి గారు బయట పెట్టారు. అవన్నీ మార్ఫింగ్ కదా, మీరు మార్ఫింగ్ చేసి ఇచ్చారని టీడీపీ అంటుంది, లేకపోతే కూటమి కాదండి. ఇంకా ప్రతిదీ మార్ఫింగ్, ప్రతిదీ అబద్ధం అంటే ఇంకా దానికి సమాధానమే ఉండదు. ఇప్పుడు ఏదైనా కానీ సమస్య పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధి లేనప్పుడు ఇటువంటి మాటలే వస్తాయి. అది మార్ఫింగా లేకపోతే ఇంకోటి అని చెప్తారు. ఇప్పుడు మార్ఫింగ్ అవునో కాదో అన్నది వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. టీటీడీ ఈఓ గారు పాపం ఉన్నంతలో ఆయన నిజాయితీగా మాట్లాడుతారండి. అంటే ఆయన పాలిటిక్స్ మాట్లాడరు. ఆయన స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి 191 గోవులు చనిపోయాయి అని చెప్పారు. ఇంతకు ముందు లడ్డూలో ఆయిల్ ట్రేసెస్ ఉన్నాయని చెప్తే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పందికోవన్నారు. ఇప్పుడు నిజంగా